టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే మా తిరుపతి నుంచి అనంతపురంకి ఒక చిన్న పని మీద అయితే వచ్చానండి. ఇక్కడ అతిపెద్ద టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ అనంతపురంలో ఇస్కాన్ టెంపుల్ అతిపెద్ద టెంపుల్ అని చెప్పారు. మీకు చూపిద్దామని వచ్చానండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. వీడియోస్ని చూసేటప్పుడు మొబైల్ని అయితే స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి సబ్స్క్రైబ్ అని బ్లాక్ కలర్లో, ఆ బటన్ అయితే ప్రెస్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. అలాగే కింద నోటిఫికేషన్స్ అని ఒకటిలో ఆల్ అయితే వస్తుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల ఛానల్లో వచ్చే ఏ వీడియో అయినా ఫస్ట్ అయితే మీకే వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనం ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది బయట నుంచి చూసుకున్నట్టయితే ఒక పెద్ద కోటలా ఉంది చూడండి. ఈ ఇస్కాన్ టెంపుల్కి ప్రత్యేకత ఏమంటే ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ అయితే 4 గుర్రాలు అయితే పెద్దవి అయితే ఉంటాయండి. చూడండి, చాలా అంటే చాలా పెద్ద గుర్రాలండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆర్చ్ కూడా కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. మనం ఇక్కడికి వచ్చినట్టయితే మనకు ఆర్చ్ అనేది ఎంట్రన్స్లో చూడండి ఒక 4 స్తంభాలతో అయితే ఒక పెద్ద ఆర్చ్ అయితే ఉందండి. మరి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే చూడండి 4 గుర్రాలు, అలాగే ఒక పెద్ద కోటలా ఉంది. మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, అలాగే ఇది చూడండి చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. మరి ఈ టెంపుల్ 2008లో అయితే కట్టారండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత వచ్చి ఈ టెంపుల్ అనేది ఒక రథం మాదిరిగా అయితే ఉంటుందండి. అంటే పాతకాలంలో రాజులు గుర్రాలను వేసుకొని ఒక రథంలో అయితే వెళ్ళేవారు కదండి. ఈ టెంపుల్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే మరి ఈ లోపలికి వస్తూనే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే కొన్ని మట్టితో చేసిన బొమ్మలు అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చూస్తున్నట్టయితే రాధాకృష్ణులు అలాగే గోపికలు చాలా అంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ ప్లాస్టర్ ప్యారిస్తో చేసినవి అనుకుంటాను. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్లేసు. మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ప్లేస్ అనేది చూడండి ఇటు నుంచి గుర్రాలు అంటే చాలా పెద్ద గుర్రాలండి. మొత్తం 4 గుర్రాలు అయితే ఉన్నాయి. అంటే మనకి ఈ లొకేషన్ అనేది ఆ రథాన్ని ఈ గుర్రాలు లాగినట్టయితే కనిపిస్తుందండి. అలాగే మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే వాసుదేవుడు చిన్ని కృష్ణుని యమునా నది నుంచి దాటించి గోకులంలోకి చేర్చే సంఘటన అండి. మరి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, టెంపుల్ యొక్క ప్రదేశం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, గుర్రాలు అయితే చాలా అంటే చాలా పెద్ద గుర్రాలండి. చూస్తుంటేనే కళ్ళు సరిపోలేదండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉండే ప్రదేశం అండి. అక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న గోపురం లాంటి దాంట్లో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి కృష్ణుడు బలరాముడు వెన్న దొంగలించే సంఘటన అండి ఇది. చూడండి, ఇక్కడ చక్రాలు కూడా చాలా అంటే చాలా పెద్ద చక్రాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్కి. అంటే ఒక రథానికి ఎంత పెద్ద చక్రాలు అయితే ఉంటాయో అంత పెద్ద చక్రాలు ఉన్నాయండి. చూడండి, ఈ చక్రం అనేది ఒక పెద్ద ఎద్దుల బండి చక్రం అంత అయితే ఉందండి. మన రథానికి కూడా రియల్గా అయితే అలానే ఉంటాయి కదండి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మరొక గోపురంలో ఉండి అక్కడ కూడా ఒక ప్రత్యేకతైన విగ్రహాలు అయితే ఉన్నాయండి. టెంపుల్ని సుమారుగా 5 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అయితే కట్టించారండి. చాలా అంటే చాలా అద్భుతంగా కట్టించారండి ఈ టెంపుల్ని. అందుకే ఇంత అందంగా ఉందండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుడు మధ్యలో నిలబడుకుంటే చుట్టూ లేడీస్ అయితే నిలబడుకున్నారండి. అలాగే మగవాళ్ళు కూడా 2 అయితే ఉన్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాడు కానీ చిన్ని కృష్ణుడు. టెంపుల్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉందండి. అలాగే మనం కొంచెం దూరం వచ్చినట్టయితే ఇక్కడ చూడండి పడగల పైన అయితే కృష్ణుడు అయితే ఉన్నాడండి. ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి, కిందంతా నాగుపాములు అయితే ఉన్నాయి. వాటి పైన అయితే కృష్ణుడు అయితే నిలబడుకొని ఉన్నాడు. చూస్తున్నారు కదండి, ఇదంతా టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అండి. ఇటు సైడ్ అయితే ఏం లేవు, ఓన్లీ చెట్లు అయితే ఉన్నాయి. చూడండి, టెంపుల్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి. చూడండి, ఇదంతా ఖాళీగానే ఉంది. మనం చూసుకున్నట్టయితే
మనకి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ అండి. అంటే ఇక్కడ కూడా ఒక తలుపు అయితే పెట్టున్నారండి. ఇప్పుడు మనమైతే టెంపుల్ యొక్క రైట్ సైడ్కి అయితే వచ్చేసామండి. అంటే మనం టెంపుల్ని ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఇదైతే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది. చూడండి ఇటు సైడ్ కూడా 2 పెద్ద చక్రాలు అయితే ఉన్నాయండి. చూసేదానికి ఇటు సైడ్ నుంచి చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏనుగు అలాగే ముసలి కూడా ఉందండి. అదే అండి మనకు ఒక కథ ఉంది కదండి, ముసలి నీటిలో ఉన్నంత వరకు ఏనుగైనా ముసలిని ఏమీ చేయలేదని. దానికి సంబంధించిన విగ్రహాలండి ఇవి. చూడండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ చూసుకున్నారు కదండి, ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయండి. చూడండి ఈ చెట్ల మధ్యలో టెంపుల్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఇక్కడ పని వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. చూడండి ఇక్కడ ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కలు అయితే తీసేస్తున్నారు. చక్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్ద చక్రం అండి ఇది. రియల్గా చూస్తుంటే ఒక పెద్ద రథంలానే ఉందండి, ఒక టెంపుల్లా అయితే లేదు. మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ శివుడు అయితే ఉన్నాడండి. మనకి ఈ శివుడిని చూసినప్పుడు అయితే చూడండి ఇక్కడ చక్రం మీద ఒక నరసింహస్వామి అయితే కనిపిస్తారండి. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఏమీ ఉండదు, కానీ రైట్ సైడ్లో చివరి చక్రం అంటే ఫ్రంట్ సైడ్ చూసిన చక్రం ఏదైతే ఒక నరసింహస్వామి ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి శివుడు అలాగే గోమాత ఉన్నారండి. చూడండి ఈ నరసింహస్వామి చూడండి ఈ చక్రానికి అయితే చాలా అట్రాక్టింగ్గా ఉంది. నరసింహస్వామి గర్జనతో అంటే చాలా కోపంతో ఉన్నట్టు ఇక్కడ ఒక నరసింహస్వామి విగ్రహాన్ని అయితే సెట్ చేశారండి. చూడండి చాలా అంటే చాలా కోపంతో ఉన్నట్టు. టెంపుల్ చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉందండి. ఆ గుర్రాల అట్రాక్షన్తో ఒక పెద్ద భవనంలో అయితే ఉందండి. చూస్తూనే రియల్గా రథమే అనిపిస్తుంది. చూడండి నరసింహస్వామి విగ్రహం కానీ అలాగే ఆ టెంపుల్ యొక్క వాతావరణం కానీ చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా ఉంది. అలాగే ఇక్కడ చూడండి మన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా ఉంటుందండి టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే నరసింహస్వామి చూడండి ఇక్కడ ఒక వ్యక్తికి పొట్టను చీల్చినట్టయితే ఒక విగ్రహం అయితే ఉంది. చూడండి ఇది నరసింహస్వామికి కోపం ఎక్కువ అని చెప్తూ ఉంటారు కదండి మన పెద్ద పెద్ద వాళ్ళు. అందువల్ల ఇక్కడికైతే విగ్రహాన్ని అయితే పెట్టారండి. అలాగే ఈ గుర్రాలు చూడండి ఎంత అట్రాక్టింగ్గా ఉందో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసామండి. చూడండి ఇక్కడ 4 గుర్రాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి టెంపుల్ యొక్క ఎదురుగా అయితే మనకి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే కనిపిస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి చాలా పచ్చని వాతావరణంతో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. చూసుకున్నట్టయితే చూడండి ఆ రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో. చాలా అంటే చాలా అందంగా ఉన్నారండి రాధాకృష్ణులు. మనల్ని లోపలికైతే అలౌడ్ చేయలేదండి, లోపలైతే వీడియోస్ తీయొద్దన్నారు. మనం ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి చూసినప్పుడు కూడా మనకి ఒక సైడ్ అయితే మనకి రాధాకృష్ణులు అయితే కనిపిస్తారండి. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా అందంగానే ఉన్నారండి. మరి ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ లొకేషన్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎవరైనా అనంతపురంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. చాలా ప్రశాంతం కూడా ఉంది ఈ టెంపుల్ దగ్గర. మరి మనం ఈ టెంపుల్ పక్కన చూసుకున్నట్టయితే ఈ టెంపుల్కి కావాల్సిన ప్రసాదము అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ ఇక్కడైతే తయారు చేసేటట్టుగా ఉన్నారు. చూడండి ఇవన్నీ ఇక్కడవేనండి. మరి ఈ టెంపుల్ పక్కనైతే ఒక పార్క్ కూడా ఉందండి. ఈ పార్క్లో ఓన్లీ ఎక్కువగా చెట్లు అయితే కనిపిస్తున్నాయి, కానీ మనం మార్నింగ్ అయితే రావడంతో ఈ పార్క్ అనేది క్లోజ్ అయ్యిందండి. చూడండి ఇక్కడ ఒక రథం కానీ కనిపిస్తుంది, అది రాధాకృష్ణుల రథం అనుకుంటానండి. అలాగే ఈ ఏరియా మొత్తం చుట్టూ పారి గోడతో అయితే కట్టున్నారండి. ఈ టెంపుల్ యొక్క అడ్రస్ అయితే ఎక్కడ అనుకుంటున్నారా? అనంతపురం నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంది. సోమలదొడ్డి అనే ప్రదేశంలో అయితే ఈ టెంపుల్ ఉందండి. ఈ సోమలదొడ్డి అనేది హైవే పక్కన అయితే ఉంటుందండి. అంటే అనంతపురం హైవే పక్కన అయితే ఉంది. మీరు ఎవరైనా అనంతపురం వెళ్ళినట్టయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి హైవేలో వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ అయితే కనిపిస్తుందండి. టెంపుల్ యొక్క టైమింగ్ వచ్చి మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా అయితే ఉంటుందండి. అలాగే ఈవినింగ్ వచ్చి 4 నుంచి నైట్ 11 దాకా అయితే ఓపెన్లో అయితే ఉంటుందండి టెంపుల్. ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది.
వీడియో లాస్ట్ దాకా చూసినందుకు మీకైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. వెంటనే ఆలస్యం చేయకుండా నన్ను నమ్ము నీకు చూస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.